ప్రియమైన మిత్రులకి వందనాలు. మనం గతంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఉద్యోగుల భవిష్య నిధి తర్వాత హయ్యర్ పెన్షన్కి సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎటకేలకు ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది. స్వచ్ఛందమైనటువంటి సంస్థ. ఈ సంస్థ లోపల ఎవరైతే హోల్డర్గా అంటే ఎవరైతే మెంబర్గా ఉన్నారో ఈపీఎఫ్ రికవర్ అవుతుందో యాక్చువల్ శాలరీస్ మీద అంటే మీకు 15,000 సీలింగ్తోనే చట్టం ప్రకారం దాదాపుగా అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ మల్టీనేషనల్ కంపెనీలు తర్వాత ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో విద్యుత్ సంస్థలు ముఖ్యంగా అదేవిధంగా ఆర్టీసీ కానీ తర్వాత ఇతరత్ర ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కూడా ఈపీఎఫ్లో వాళ్ళ ఉద్యోగులకు సంబంధించి రికవరీ చేస్తూ ఉంటారు. ఈ 15,000 సీలింగ్తో కాకుండా ఎవరైతే యాక్చువల్ బేసిక్ ప్లస్ డిఏ 15,000 సీలింగ్ కంటే మించి గతంలో 6,500, 4,000, 5,000 ఇట్లా సీలింగ్ ఉండే ప్రస్తుతం 15,000 సీలింగ్ ఉన్నది. సీలింగ్ కంటే మించి ఎవరైతే రికవర్ అవుతున్నారో వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని గౌరవ సుప్రీంకోర్టు మళ్ళొకసారి ఆప్షన్స్ తీసుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. మరి గతంలో 2014 1/9 అంటే సెప్టెంబర్ 2014 రోజు సంబంధించినటువంటి చట్టానికి సవరణ తీసుకొచ్చిండ్రు. ఆ సవరణలో భాగంగా అప్పుడు ఒక 6 నెలల సమయం ఇచ్చి ఆప్షన్ తీసుకోండి, ఎవరైతే హయ్యర్ వేజెస్ మీద ఉన్నారో వాళ్ళకు హయ్యర్ పెన్షన్ కావాల్సిన వాళ్ళకు ఆప్షన్ తీసుకోవాలంటే అప్పుడు సర్కులర్ ఇచ్చారు. కానీ దాదాపుగా ఎవరికి కూడా మనకు ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగులకు కానీ ఈపీఎఫ్ హోల్డర్స్కి తెలియదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ సుప్రీంకోర్టు మరొకసారి వీళ్ళకు ఆప్షన్ తీసుకునే అవకాశం తీసుకొని ఎవరైతే హయ్యర్ వేజెస్ మీద ఈ ఈపీఎఫ్ రికవర్ అవుతున్నదో ఎంప్లాయర్ షేర్ 13%, తర్వాత ఎంప్లాయీ షేర్ అంటే ఉద్యోగి యొక్క షేర్ 12% రికవర్ అవుతుందో వాళ్ళకి సంబంధించి ఆప్షన్ తీసుకోమంటే ఈపీఎఫ్ఓ వాళ్ళ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా త్రూ ఎంప్లాయర్ అందరు ఉద్యోగులు ఎవరైతే ఈపీఎఫ్ హోల్డర్స్ ఉన్నారో 1/9/2014 కంటే ముందే ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 1/9/2014 కంటే ముందే ఈపీఎఫ్ హోల్డర్ అయినటువంటి సభ్యుల నుంచి ఉద్యోగుల నుంచి ఆప్షన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మనకు తెలిసిన విషయం మరి ఒకవేళ యాక్చువల్ వేజెస్ మీద హయ్యర్ పెన్షన్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఈపీఎస్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ మన యొక్క అకౌంట్లో ఉన్నట్లయితే రికవరీ చేసుకోవడానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆథరైజేషన్ లేదా తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ చేత డబ్బులు డీడీ రూపంలో కట్టించుకొని హయ్యర్ పెన్షన్ ఇచ్చే ప్రక్రియను చేపట్టింది అటు ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్. మరి ఈ క్రమం లోపల మనకు చట్టము సవరణ అయినప్పుడు కానీ చట్టం తర్వాత దాదాపుగా 2023లో కానీ అంతకంటే ముందు కూడా 1-2 సర్కులర్స్ ఈపీఎఫ్ఓ జారీ చేయడం జరిగింది. క్యాలిక్యులేషన్ ఆఫ్ హయ్యర్ పెన్షన్ అంటే ఎవరైతే హయ్యర్ వేజెస్ మీద హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ చేసి ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనే దాని మీద 2 ఫార్ములాలు ఉంటాయి. ఈ ఫార్ములా అనేది ఒక వివాదాస్పదం అయిపోయింది. ఎందుకంటే హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు కాకుండా ఎవరైతే సీలింగ్ లిమిట్తో రికవరీ చేసుకుంటా ఉన్నారో ఎవరైతే సీలింగ్ లిమిట్తోని ఈపీఎఫ్కి డబ్బులు కడతా ఉన్నారో వాళ్ళకు మాత్రం ప్రోరాటా బేస్ మీద అని చాలా స్పష్టంగా పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సిగా అంటే ప్రోరాటా బేస్ మీద సీలింగ్ లిమిట్ 5,000 ఉన్నప్పుడు ఒక రకంగా, 6,500 ఉన్నప్పుడు ఒక రకంగా, తర్వాత 7,000 ఉన్నప్పుడు ఒక రకంగా, 15,000 ఉన్నప్పుడు ఒక రకంగా ఇట్లా పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి ఆ మధ్యకాలంలో ఆ పీరియడ్ ఎంత ఉంటుందో అంత తర్వాత క్యాలిక్యులేషన్ ఫార్ములా కూడా మీకు నేను చెప్పడం జరిగింది. కావాల్సిన వాళ్ళు వేరే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మిగతా లింకులు కూడా పెడతాను, అవి కూడా చూడవచ్చు. ఆ ప్రోరాటా బేస్ మీద హయ్యర్ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకు కూడా తీసుకోవాలని ఒక వివాదాస్పదమైనటువంటి ఇంటర్నల్ సర్క్యులర్ ఒకటి బయటకు వచ్చింది. మనం ఏమనుకున్నామంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్నటువంటి సభ్యులు ఈ 1/9/2014 కంటే ముందే ఆ పెన్షన్ కమెన్స్మెంట్ అయ్యేవాళ్ళు అంటే నువ్వు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు ఒక ఫార్ములా అంటే రిటైర్మెంట్ అయిన నాటికి ముందుగా 12 నెలలను శాలరీ యావరేజ్గా తీసుకొని పెన్షనబుల్ శాలరీగా తీసుకొని లెక్కించేవాళ్ళు. మరి 1/9/2014 తర్వాత ఎవరైతే ఈ పెన్షన్ కమెన్స్ అవుతుందో ఎవరైతే రిటైర్మెంట్ తీసుకుంటారో 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ తీసుకుంటారో వాళ్ళ పెన్షన్ క్యాలిక్యులేషను
రిటైర్ అయిన నాటికి ఒక 60 నెలలను ముందుగా శాలరీని 60 నెలల శాలరీని యావరేజ్గా తీసుకొని పెన్షన్ క్యాలిక్యులేషన్ చేయాలనేది మనము చట్టం ప్రకారంగానే వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్స్ ప్రకారం కూడా ఉండే. కానీ అట్లా కాకుండా కొత్త పద్ధతి లోపల వీళ్ళకు కూడా హయ్యర్ వేజ్, హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ చేసిన ఉద్యోగులకు కూడా ఈపీఎఫ్ఓ వాళ్ళు ప్రోరాటా బేస్ మీదనే చేయాలని ఒక ఇంటర్నల్ సర్క్యులరు ఒక వివాదాస్పదమైంది. ఉద్యోగులలో చాలా ఆందోళన. ఇప్పటికే డిమాండ్ లెటర్స్ వచ్చిన వాళ్ళు దానికి ఆమోదం తెలపడం లేదు. అసలు మరి ఒకవేళ ప్రోరాటా బేస్ మీద కనుక పెన్షన్ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే దాదాపుగా ఒక 30% పెన్షన్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అది అసలు ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అనే విధంగా చాలామంది దాన్ని ఆప్షన్ చేయడం లేదు. కానీ మా యొక్క అడ్వైజ్ ఏంటంటే దీని మీద చాలా స్పష్టంగా చట్టంలో ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి ఈపీఎఫ్ఓ ఈపీఎస్ అమెండ్మెంట్ లోపల కూడా చాలా స్పష్టంగా 60 నెలలను యావరేజ్గా తీసుకోవాలని చెప్పింది. 2 ఫార్మాలు ఇచ్చారు. మరి దాని మీద ఇటీవలనే కేరళ హైకోర్టులో ఒక ఉద్యోగి విఆర్ బాలు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, విఆర్ బాలు వర్సెస్ ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ మధ్య ఒక కేసు నడుస్తూ ఉంది. మరి కేసు కొంత విచారణ ముగింపు దశలో ఉంది. దాదాపుగా మొన్ననే కేసు లిస్ట్ అయింది. 15 రోజులలో ఈ కేసును యొక్క వాదోపవాదాలను ముగించుకోవాలని చెప్పేసి గౌరవ జడ్జి గారు కేరళ హైకోర్టులో చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా మనకు ఇంకొక 1 మంత్లో, అంటే ఇంకొక 15 రోజులు లేదా 1 మంత్లోనే మనకు గౌరవ హైకోర్టు, కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఆ తీర్పు కూడా ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా వస్తుందనేది భావిస్తున్నాం. ఎందుకంటే చాలా క్లియర్గా చట్టంలో అమెండ్మెంట్ లోపల క్లియర్గా ఉంది. 1/9/2014 కంటే ముందు ఎవరైతే పెన్షన్ కమెన్స్ అవుతుందో వాళ్ళ యొక్క శాలరీ 12 నెలలు, అంటే రిటైర్మెంట్ అయిన నాటికి 12 నెలలు ముందు శాలరీని యావరేజ్గా తీసుకోవాలని చెప్పింది పెన్షనబుల్ శాలరీ కోసము. అదేవిధంగా 1/9/2014 తర్వాత రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు లేదా పెన్షన్ కమెన్స్ అయ్యే వాళ్ళకు ఇంకొక ఫార్ములా ఏంటంటే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్న తేదీ నుంచి ముందుకి 60 నెలల యావరేజ్ శాలరీగా 60 నెలల శాలరీని యావరేజ్గా తీసుకొని ఈ పెన్షనబుల్ శాలరీగా తీసుకొని పెన్షన్ ఫిక్సేషన్ చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా సర్క్యులర్లో ఉంది. ఇంకా ఇటీవల మనకు మిత్రులు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈపీఎఫ్ వాళ్ళని అడగడం జరిగింది. అసలు నేను ఎందుకంటే 1/9/2014 కంటే తర్వాత నేను రిటైర్మెంట్ కాబోతున్నా, మరి నేను హయ్యర్ వేజెస్కి, హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చును, నా యొక్క పెన్షన్ క్యాలిక్యులేషన్ ఫార్ములా అయిందని ఒక మిత్రుడు ఈపీఎఫ్ఓని అడగడం జరిగింది. మరి వాళ్ళు ఈపీఎఫ్ఓలు మళ్ళీ క్లియర్గా ఇదే చెప్పిండ్రు. అక్కడ వాళ్ళ ఇంటర్నల్ సర్క్యులర్లోనూ వివాదాస్పదంగా ప్రోరాటా బేస్ మీద చేయాలని చెప్పింది. మరి ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మళ్ళీ అదే క్లియర్గా 1/9/2014 కంటే ముందు రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు, అంటే పెన్షన్ కమెన్స్ అయ్యే వాళ్ళది 12 నెలల యావరేజ్ శాలరీ, లేదా 1/9/2014 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 నెలల యావరేజ్ శాలరీ తీసుకుని చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రకంగా చూస్తే మనకు ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చి నెక్స్ట్ డిమాండ్ లెటర్కి స్పందించి ఆమోదం తెలిపే వాళ్ళకి పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదు. ఏది ఏమైనా మా యొక్క సూచన, ఇప్పుడు ఉద్యోగ సంఘాలుగా మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చున్నారో దాదాపుగా ఇప్పుడు 17 లక్షల అప్లికేషన్లు స్క్రూటినీ జరుగుతూ ఉన్నది. ఒకరొకరికి డిమాండ్ లెటర్స్ వస్తూ ఉన్నాయి, అంటే ఆమోదం కోసము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి వస్తూ ఉన్నాయి. మరి ఎప్పటికప్పుడు వెబ్సైట్ చూసుకోండి, దాని ప్రకారంగా మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనేది మా సూచన. సరే, కొంతమంది ఏంటంటే మరి డబ్బులు ఒకవేళ మధ్యలో ఉద్యోగానికి చనిపోయినట్లయితే అసలు డబ్బులు రావు కదా అని కొంతమంది డౌట్స్ వెళ్ళబుచ్చిండ్రు. ఇష్టం లేని వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకైతే నెక్స్ట్ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటీవలైన ఒక చర్చ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ 2000 సంవత్సరం తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరేవాళ్ళు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోపల 2004 తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద, తర్వాత న్యూ పెన్షన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ కదా, ఎన్పిఎస్ కింద ఉండడం జరిగింది. మరి ఈ పెన్షన్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మళ్ళీ తప్పకుండా రావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కొత్తగా మళ్ళీ పాత పెన్షన్ విధానాన్నే కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇటీవలనే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని కొత్తగా ఒకటి తీసుకొని రావడం జరిగింది. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏంటంటే రిటైర్మెంట్ అయ్యే నాటికి ఉన్నటువంటి బేసిక్ ప్లస్ డిఏ లోపల 50% శాలరీని ఇవ్వడానికి
ఒక ప్రపోజల్, ఒక గెజిట్ని కూడా జారీ చేయడం జరిగింది. ఇదే విధానాన్ని గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా దానికి సంబంధించి ఒక కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ సమావేశాలలో దానికి సంబంధించినటువంటి బిల్ పాస్ అవుతుందని కొంత మనకు మీడియాలో వస్తూ ఉన్నది. మరి అది వస్తుంది కదా, మళ్ళీ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ వస్తుంది కాబట్టి ఈపీఎఫ్ హోల్డర్స్ మరి హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేదని కూడా కొంతమంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. మనకు ఎందుకంటే విద్యుత్ సంస్థలు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ వాస్తవానికి 2004 వరకు జాయిన్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా ఆగస్టు 30, 2004 వరకు జాయిన్ అయిన ఉద్యోగులందరూ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి. కానీ మన దగ్గర ఇటు తెలంగాణ విద్యుత్ సంస్థలు కానీ అటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలలో అవకాశం ఇవ్వలేదు. 1-2-99 నుంచి తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరూ కూడా ఈ ఈపీఎఫ్లకే కన్వర్ట్ చేయడం జరిగింది. మరి ఈపీఎఫ్లో ఉన్నారు కాబట్టి వీళ్లకు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఇస్తారా అయ్యారా, లేకపోతే పాత పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తారా అయ్యారా అనేది మాత్రము సందిగ్ధంలో ఉంది. అది ఎవరు కూడా చెప్పే పరిస్థితులు ఇస్తారు అని ఎవరు కూడా ఏ సంఘం కానీ అసోసియేషన్ కానీ చెప్పే అవకాశమే లేదు. కాబట్టి ఎవరైతే ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చున్నారో వాళ్ళు మొత్తం ఆలోచించుకొని యాక్సెప్ట్ చేయడం అనేది మా యొక్క సూచనగా తెలియజేస్తున్నాం. మరి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ మీద కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ఆ చట్టం వచ్చిన తర్వాత మళ్ళీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ రాష్ట్రాలలో, ఆయా రాష్ట్రాలలో ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కొంత సమయం, చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది. ఈ మధ్యలోనే మళ్ళీ ఈపీఎఫ్ఓ వాళ్ళు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకు కనుక డిమాండ్ నోటీసులు కానీ లెటర్స్ వచ్చినట్లయితే తప్పకుండా మీరు మిత్రులను కానీ మీ సంఘాలను, అసోసియేషన్లు డిస్కస్ చేసి యాక్సెప్ట్ చేయాలని తెలియజేస్తూ, ఇంకా కొంతమందికి ఏంటంటే డిస్క్రిపెన్సీస్, ఇంకా అదనపు సమాచారం కోసం కూడా లెటర్లు వస్తూ ఉన్నాయి. ఆ లెటర్ ఏంటంటే 30 days సమయం ఇస్తున్నారు. అలాంటి లెటర్లను కూడా ఎప్పటికప్పుడు మీరు వెబ్సైట్లో మీ అప్లికేషన్ చెక్ చేసుకోండి, దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని. మరి ఎవరైతే డిమాండ్ లెటర్ అన్నీ బాగా ఉండి మీ అకౌంట్లో డబ్బులు ఉండి ఆ అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కోసము ఆథరైజేషన్, లేదా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఎంత డబ్బులు కట్టాలి డీడీ రూపంలో అనేది ఒక డిమాండ్ లెటర్ ఇస్తూ ఉన్నారు. దానికి 3 నెలల సమయం ఇస్తూ ఉన్నారు. ఆ 3 నెలల్లో కనుక మీరు స్పందించకపోతే మీకు విల్లింగ్నెస్ లేదని డీమ్డ్ టు బి నాట్ విల్లింగ్ అనేది తీసుకుంటామని ఆ డిమాండ్ లెటర్లో ఉంది. కాబట్టి 3 నెలల్లో మీరు కనుక స్పందించకపోతే మీ యొక్క ఆప్షన్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ పాత పద్ధతిలోనే మీకు రిటైర్మెంట్ సమయంలో డబ్బులు హ్యూజ్ అమౌంట్, అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. పెన్షన్కి మాత్రం ఇప్పుడున్న పెన్షన్ మ్యాక్సిమము 7,500. రేపు అది కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రోరాటా బేస్ మీద పాత పద్ధతిలోనే మీకు పెన్షన్ క్యాలిక్యులేట్ చేసి ఈ ఈపీఎఫ్ఓ వాళ్ళు ఇస్తారు. మరి హయ్యర్ వేజెస్ మీద ఎవరైతే ఆప్షన్ ఇచ్చినారో వాళ్ళందరూ కూడా ఆలోచించి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోండి. మరి నెక్స్ట్ 15 రోజులు కానీ ఒక 1 month లోపే మనకు కేరళ హైకోర్టు ఒక మంచి ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా తీర్పు వస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ 60 నెలల యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే అందరికీ కూడా రిటైర్ అయిన నాటికి బేసిక్ ప్లస్ డిఏ మీద ఒక 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళకు 50% పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అసలు లేని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కంటే ఈపీఎఫ్ఓ ద్వారా కూడా తీసుకునేది కూడా మంచిగా బాగానే లాభదాయకంగా ఉంటుందని, ఫ్యామిలీకి సోషల్ సెక్యూరిటీగా ఉంటుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా కేరళ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అప్డేట్ కానీ ఇతరత్ర ఏమైనా మధ్యలో ఈపీఎఫ్ఓ సర్క్యులర్స్ కానీ ఏదన్నా కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అంటే దాదాపుగా ఈ భారతదేశము, కుల వ్యవస్థ, రిజర్వేషన్లు, అనేక సామాజిక అంశాల మీద, అదేవిధంగా ఈ ప్రావిడెంట్ ఫండ్ మీద కొన్ని వీడియోలు చేస్తున్నాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే పూర్తి సమాచారం చేత మీరు మనకు కామెంట్ రూపంలో అడిగితే నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.